దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మనిషి లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన ఒక మనిషి మనతో లేకుండా మరి పరలోకానికి కొనిపోబడిన మరి ఎప్పటికీ వారు చేసినటువంటి మరి బోధనలు మరియు మాట్లాడినటువంటి మాటలు చేసినటువంటి క్రియలు మనతోనే ఉంటాయని చెప్పడానికి మరి సంతోషిస్తూ ఉన్నాను. మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అవును, అలాంటి నీతిమంతులైనటువంటి వ్యక్తులను మరి గొప్ప సేవకులను జ్ఞాపకం చేసుకునుట మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరమని మరి ఒకసారి దేవుని నామంలో మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి అందరినీ ఎంతో మరి ఆశ్చర్యానికి గురి చేస్తూ 2025వ సంవత్సరంలో మరి మార్చి నెల 24-25 తేదీల మధ్య మరి అనుమానాస్పదంగా మరణించినటువంటి మరి పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారు, మరి ఆయన జీవితం మనందరికీ కూడా మరి విదితమే. మరి ఆయన ఎన్నోసార్లు సాక్ష్య రూపంలో తన మాటలు పంచుకోవడాన్ని మనం చూస్తాం. అయితే ఈరోజు ఆయన మరి చనిపోయి 1 సంవత్సర కాలము గడుస్తూ ఉంది. మరి ఈరోజు మరి 1వ వార్షికోత్సవ జ్ఞాపకార్థము మరి ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చేసినటువంటి బోధనలు అనేక మందికి పంచేవారముగా మనం ఉండాలి. దేవుని ప్రేమను పంచి మరి అనేక మందిని దేవునిలో మరి ఎక్కువగా యువతను మరి తన మరి మోటివేషనల్ స్పీకర్ అని కూడా మనం ఆయన్ని చెప్పవచ్చు. ఆయన మోటివేట్ చేస్తూ అనేక మందిని సెమినార్కి మరి వెళ్ళి వారిని దేవునిలో నడిపించడానికి ఎంతైనా కృషి చేసినటువంటి మరి ఒక గొప్ప భక్తుడు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారు. ఆయన సేవను గుర్తు చేసుకుంటూ మరి ఆయన అడుగుజాడల్లో ఆయన చూపినటువంటి మాదిరిలో మనం నడిచి వెళ్తూ అనేక మందిని క్రీస్తు మార్గంలో నడిపించే వారంగా మనం ఉండాలి అని మరి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఏదో వేదన చెందాల్సిన అవసరం లేదు. క్రీస్తు కొరకు అనేక మంది హతసాక్షులుగా మరణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలనాడు స్టెఫను కాలం నుండి మరి తర్వాత కూడా చాలామంది మరి దేవుని యొక్క హతసాక్షులుగా మరి మరణించడం జరిగింది. వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వారు చూపినటువంటి అడుగుజాడల్లో మరి దేవుని మరి వాక్యాన్ని విత్తుతూ అనేక మందిని దేవునిలో నడిపించడానికి మనం ఎంతైనా కృషి చేయవలసిన వారంగా ఉన్నాం. ప్రవీణ్ కుమార్ పగడాల గారు మరి యవ్వన కాలములోనే దేవుణ్ణి తెలుసుకొని అనేక మందికి మాదిరిగా ఉండడం మనం చూస్తాం. ఆయన అడుగుజాడల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ కుటుంబము కొరకు